కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లను ప్రశ్నిస్తోంది కమిషన్. బ్యారేజీలను ఎన్నిసార్లు విజిట్ చేశారు, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మీ పాత్ర ఏంటి అని ప్రశ్నించింది. ఏమేమి టెస్టులు చేశారు, ఏ బ్యారేజీకి మెటీరియల్ ఎంతెంత వాడారని వివరణ కోరింది. అయితే కమిషన్ ముందు సరిగ్గా జవాబు చెప్పలేని ఇద్దరు అధికారులపై పీసీ ఘోష్ సీరియస్ అయ్యారు. మరొక అధికారితో కమిషన్ మిమ్మల్ని ప్రభావితం చేయడం లేదు అన్నారు. అన్నారం బ్యారేజీ గతంలోనే కాదు, మొన్నటి వరదలకు 7 మీటర్ల లోతు ఇసుకు పేరుకుపోయింది అన్నారు ఇంజనీర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు క్లోజ్ చేయాలని అనుకున్నా చేయలేని పరిస్థితి ఉందని కమిషన్ దృష్టికి తెచ్చారు. అన్నారం బ్యారేజ్ అలైన్మెంట్ సరిగ్గా లేదని, దానివల్ల సమస్యలే వస్తున్నాయన్నారు ఇంజనీర్లు. అన్నారం సుందిళ్ల మధ్యలో 31 కిలోమీటర్ల దూరం ఉందని, అందులోనే 32 వాగులొచ్చి కలుస్తున్నాయన్నారు. దానికి తోడు మానేరు రివర్ కలుస్తుందని, దీనివల్ల కూడా ఇసుక సమస్య ఎక్కువగా వస్తోందని తెలిపారు. మేడిగడ్డ అన్నారం మధ్యలో 8 కిలోమీటర్ల దూరం ఉందని, అంత తక్కువ దూరం ఉండడం వల్ల అన్నారం డౌన్ స్ట్రీమ్లో నిలువ వాటర్ మెయింటైన్ చేయలేకపోతున్నామని క్వాలిటీ ఇంజనీర్లు వివరించారు. 1,00,000 క్యూసెక్ల వాటర్ వస్తే తప్ప నీటి నిల్వ మెయింటైన్ చేయలేకపోతున్నామని కమిషన్కి వివరించారు.